Hi friends, welcome back to my channel Shriketki Math Tutorials. Today's topic Inter Maths 1B third chapter straight lines exercise 3E. Third bit second question. We need to find out the circumcenter of the triangle where equations of sides of triangle are given. Okay, before going into the topic, if you are new to my channel, see the video till the end. If you like the video, please like, share and subscribe my YouTube channel Shriketki Math Tutorials. And if you want previous problem to be explained in detail, that is problems of locus, transformation of axis and straight lines, you can check my channel playlist. Okay, let's go into the topic. See here, equations of sides of the triangle are given. We need to find out the circumcenter of the triangle. ఇక్కడ చూడండి మీరు, మనకి circumcenter of the triangle ఫైండ్ అవుట్ చేయమని ఎక్సర్సైజ్ 3లో బిగినింగ్ నుండి అడుగుతున్నాడు. ఫస్ట్ బిట్లో సర్కమ్సెంటర్ అడిగారు ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఇచ్చి, సెకండ్ బిట్లో అడిగారు, థర్డ్ బిట్లో కూడా అడిగారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 బిట్స్? ఫస్ట్ బిట్లో చూసినట్లయితే మీరు అక్కడ మనకి సర్కమ్సెంటర్ ఎలా అడిగాడు, ఈక్వేషన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్స్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఏవైనా 2 ఈక్వేషన్స్ మధ్యలో యాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దట్ ఈజ్ ఎనీ 2 ఈక్వేషన్స్ వర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దట్ ఇంప్లైస్ దోస్ 3 లైన్స్ విల్ ఫార్మ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి చిన్న కండిషన్ ఏంటుంది, ఇన్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్కమ్సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్. ఓకే, అక్కడ మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. మనము ఎండ్ పాయింట్స్ ఆఫ్ హైపోటెనస్ కనుక్కుంటాము అండ్ ఎండ్ పాయింట్స్ కనుక్కున్న తర్వాత మిడ్ పాయింట్ కనుక్కుంటాము, మనకి సర్కమ్సెంటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఏమి ఇచ్చారు, వర్టిసెస్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇచ్చారు. అక్కడ మనం ఎస్ ఆల్ఫా కామా బీటా బిది సర్కమ్సెంటర్ అనుకుంటాము. అక్కడ ఇంకోటి ఏంటి, మనకి సర్కమ్సెంటర్ వర్టిసెస్ నుండి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. దట్ ఇంప్లైస్ యూజింగ్ దట్ కండిషన్ వీ విల్ బి ఫైండింగ్ ది సర్కమ్సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇక్కడ థర్డ్ బిట్లో ఏమి ఇచ్చారు, సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇచ్చారు. ఈ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసినా మీకు పర్పెండిక్యులర్ లైన్స్ దొరకవు, అంటే ఇచ్చిన ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వదు. సో ఇక్కడ ఏం చేయాలి, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ యూజింగ్ దీస్ 3 లైన్స్. After finding the vertices, you can continue with our method what we used in this second bit. Okay, చూద్దాము. చాలా సింపుల్, కొంచెము ఓపికతోటి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ సర్కమ్సెంటర్ ఆర్థో సెంటర్ ప్రాబ్లమ్స్ స్ట్రైట్ లైన్స్ నుండి 7 మార్క్స్కి ఇంపార్టెంట్ కూడా. ఇక్కడ సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇచ్చిన ఈక్వేషన్స్ రాసేసాను, 1 2 3 నంబరింగ్ ఇచ్చేసాను. ట్రయాంగిల్ డ్రా చేసేద్దాం. ఇక్కడ ABC. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 2 3 ABC. ఇది ఎస్, ఇది సర్కమ్సెంటర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు 1 and 2 సాల్వ్ చేసే A, 2 and 3 సాల్వ్ చేసే B, 3 and 1 సాల్వ్ చేసే C వస్తుంది. సో లెట్ A, B, C be the vertices of the triangle. Okay, solve 1 and 2. 1 and 2 మనము 1 + 2 చేస్తే కూడా ఆన్సర్ వచ్చేస్తుంది కదా, చేసేద్దామా. 1 + 2 ఏమొస్తుంది, దట్ ఇంప్లైస్ x + y + 2, x + y + 2 is equals to 0. 5x minus y minus 2 is equals to 0. y cancel, 2 cancel, ఇక్కడ 6x is equals to 0. That implies x is equals to 0. x is equal to 0 substitute in any equation. 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమొస్తుంది, 0 + y + 2. That implies y is equals to -2. Therefore, vertex A is, see, 0, -2. 0, -2. Now let us solve 2 and 3 to get B. Okay, 2 and 3లో ఏమైనా కామన్ ఉన్నాయా? ఇక్కడ చూడండి, మనము 2 and 3ని 2ని ఇంటూ 2 చేసి 2 - 3 చేస్తే వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇన్ దట్ వే మనం డైరెక్ట్ సాల్వ్ చేసేద్దాం. సాల్వ్ 2 and 3. Okay, x y 1
క్వశ్చన్స్ ఎలా రాసుకుంటాం ఇక్కడ నంబర్స్ క్వశ్చంట్ ఆఫ్ y కాన్స్టెంట్ x -1 -2 5 -1 -2 5 -1 ఇక్కడ -2 5 1 -2 5 1 -2 by x by -1 into 5 -5 minus of -2 into -2 plus 4 is equals to y by -2 into 1 -2 minus 5 into 5 25 is equals to 1 by 5 into -2 minus 10 minus of 1 into -1 -1. Okay, that implies x by -5 -4 -9 is equals to y by -2 -25 that is -27 is equals to 1 by -10 minus of minus plus that is -10 plus 1 -9 ఇక్కడ మనకి x is equals to -9 by -9 y is equals to -27 by -9 that implies x is equals to 1 y is equals to 3 b ఏమొస్తుంది vertex therefore b is 1 comma 3. Okay, next solving equation 1 and 3 ఈక్వేషన్ 1 and 3 ఇక్కడ చూడు మీరు 1 - 3 చేసేద్దామా ఇక్కడ 1 - 3 చేస్తే మనకి y వాల్యూ వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ x ఉంది సో 1 - 3 చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 1 and 3 ఏం చేద్దాం 1 - 3 ఈక్వేషన్ 1 ఏంటి x plus y plus 2 is equals to 0. ఈక్వేషన్ 3 ఏంటి x minus 2y plus 5 is equals to 0. x minus 2y plus 5 is equals to 0. ఇక్కడ మనం 1 - 2 అంటే మైనస్ ఇది ప్లస్ అవుతుంది ఇది మళ్ళీ మైనస్ అవుతుంది x క్యాన్సల్ y మైనస్ ప్లస్ అయింది కదా y plus 2y 3y 2 minus 5 minus 3 is equals to 0. Y is equals to 1 వస్తుంది. Substitute in 1. Okay. 1 ఏంటి x plus y plus 2 is equals to 0. x plus 1 plus 2 is equals to 0. That implies x is equals to -2. ఇక్కడ మనకి కోఆర్డినేట్ ఏమొస్తుంది x is equals to -3 y is equals to 1. Therefore c is equals to -3, 1. ఓకే ఇప్పుడు మనకు వర్టిసెస్ వచ్చేసాయా a 0, -2 అదే ఉందా a 0, -2 b 1, 3 b 1, 3 c -3, 1. Let s alpha, beta be the circumcenter. ఓకే మనకి ఏంటి కండిషన్ SA ఈజ్ ఈక్వల్స్ టు SB ఈజ్ ఈక్వల్స్ టు SC కదా సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ది వర్టిసెస్ ఫస్ట్ SA SB తీసుకుందాము SA ఈజ్ ఈక్వల్స్ టు SB స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు SB స్క్వేర్ SA SB SC ఏంటి లెన్స్ ఆఫ్ వర్టిసెస్ ఫ్రమ్ సర్కమ్ సెంటర్ రెస్పెక్టివ్లీ SB స్క్వేర్ దట్ ఇంప్లైస్ SA స్క్వేర్ అంటే ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -2 హోల్ స్క్వేర్ ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు SB స్క్వేర్ అంటే ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -3 హోల్ స్క్వేర్ ఓకే దట్ ఇంప్లైస్ alpha -0 whole square alpha square beta -2 that is beta plus 2 beta plus 2 whole square beta square plus 4 beta plus 4 is equals to alpha -1 whole square alpha square -2 alpha plus 1 plus beta -3 whole square beta square -6 beta plus 9 ఇక్కడ బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి సో ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్ని LHS తీసుకొచ్చేద్దాం దట్ ఇంప్లైస్ 4 beta plus 4 minus alpha 2 alpha వస్తే plus 2 alpha 1 వస్తే -1 -6 beta వస్తే plus 6 beta
9 వస్తే -9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఆల్ఫా టర్మ్స్ ఏమున్నాయి, ఓన్లీ 2 ఆల్ఫా. 2 ఆల్ఫా 4 బీటా ప్లస్ 9 బీటా 10 బీటా 4. ఇక్కడ -1 -9 ఎంత వస్తుంది, -10. 4 - 10 -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం 2 కామన్ తీయొచ్చా, 2 కామన్ తీసి ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ 5 బీటా -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ alpha plus 5 beta minus 3 is equals to 0. Let this be equation number 4. Now SB is equals to SC. Squaring on both sides again. ఏమొస్తుంది, SB square is equals to SC square. That implies SB square ఏమొస్తుంది, ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ బీటా -3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా -3 హోల్ స్క్వేర్ బీటా -1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ బీసీ ఉన్నాయి కదా, సో అలా డైరెక్ట్గా రాసేసుకుందాం. ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా -3 హోల్ స్క్వేర్ ప్లస్ beta -1 whole square. That implies alpha -1 whole square ఎంత వస్తుంది, alpha square -2 alpha plus 1 plus beta -3 whole square beta square -6 beta plus 9 is equals to alpha -3. That is alpha plus 3 whole square alpha square plus 6 alpha plus 9 plus beta -1 whole square beta square -2 beta ప్లస్ 1. ఇక్కడ చూడండి, బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, కాన్స్టెంట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 1 1 9 9. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, -2 ఆల్ఫా -6 బీటా -6 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. That implies -2 alpha -6 alpha -8 alpha -6 beta plus 2 beta -4 beta is equals to 0. ఈ రెండు టర్మ్స్లో మనం -4 కామన్ తీయొచ్చా, దట్ ఇంప్లైస్ -4 కామన్ తీస్తే 2 alpha plus beta is equals to 0. -4 అటు వెళ్ళిపోతే 2 alpha plus beta is equals to 0. Let it be equation number 5. ఓకే, ఇప్పుడు SC is equals to SA తీసుకుందాం. SC is equals to SA. ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది, SC హోల్ స్క్వేర్ is equals to SA హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, SC హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా -3 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -1 హోల్ స్క్వేర్. ఆల్ఫా -3 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -1 హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ మీరు షూర్గా పెట్టాలి ఈజ్ ఈక్వల్స్ టు SA హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -2 హోల్ స్క్వేర్. ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -2 హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఆల్ఫా -3 ఆల్ఫా ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 6 ఆల్ఫా ప్లస్ 9 ప్లస్ బీటా -1 హోల్ స్క్వేర్ బీటా స్క్వేర్ -2 బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా -2 దట్ ఈస్ బీటా ప్లస్ 2 హోల్ స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ 4 బీటా ప్లస్ 4. ఓకే, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కామన్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ ఉన్నవన్నీ LHS తీసుకొచ్చేసేయండి. 6 ఆల్ఫా -2 బీటా 9 + 1 10. ఇక్కడ -4 బీటా -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ 6 ఆల్ఫా -2 బీటా -4 బీటా ఎంత వస్తుంది, -6 బీటా 10 - 4 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ టర్మ్స్ అన్నిట్లో మనం 6 కామన్ తీయొచ్చా, 6 కామన్ తీసి ఆల్ఫా బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఆల్ఫా బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. ఇక్కడ మనకి ఆల్ఫా బీటాలో 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఏంటవి, 4th ఈక్వేషన్, 5th ఈక్వేషన్ అండ్ 6th ఈక్వేషన్. చూడండి, ఈ 5th and 6th ఈక్వేషన్ని మనం యాడ్ చేసామనుకోండి, 5th and 6th ఈక్వేషన్ని మనకు బీటా క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. ఆల్ఫా వాల్యూ
మళ్ళీ ఏదన్నా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా వాల్యూని మనకి ఆల్ఫా వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో మనము 5 and 6ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ 5 and 6. 5 plus 6. 5 ఏంటి 2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ఫా 6 ఏంటి ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. బీటా బీటా క్యాన్సల్. 2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. That implies 3 alpha is equals to minus 1. Alpha is equals to minus 1 by 3. Okay, substitute this alpha is equals to minus 1 by 3 in any equation. Equation 5 lo substitute cheddam. Okay, substitute alpha is equals to minus 1 by 3 in equation 5. What is equation 5? 2 alpha plus beta is equals to 0. ఇందులో substitute చేస్తే ఏమొస్తుంది 2 into minus 1 by 3 plus beta is equals to 0. That implies minus 2 by 3 plus beta is equals to 0. Beta is equals to 2 by 3. ఇక్కడ alpha and beta రెండు వాల్యూస్ వచ్చేసాయా. alpha comma beta is equals to alpha ఎంత minus 1 by 3. minus 1 by 3 comma 2 by 3. Substitute in మనము 5 and 6 సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ 4. వాట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4? ఆల్ఫా ప్లస్ 5 బీటా మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 4 ఆల్ఫా ప్లస్ 5 బీటా మైనస్ 3 ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఎంత మైనస్ 1 by 3 ప్లస్ 5 into 2 by 3 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ మైనస్ 1. ఈ రెండింటికి డినామినేటర్ 3 ఉంది. సో ఇక్కడ 3ని మనం 3తో మల్టిప్లై చేయాలి ఎల్సిఎం చేయాలంటే. ప్లస్ 5 into 2 10. 3 into 3 ఎంత వస్తుంది 9 by 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. 10 minus 10. 10 minus 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. Therefore LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. Therefore required circumcenter is S minus 1 by 3 comma 2 by 3. This is our required circumcenter. Okay, చాలా సింపుల్. మీరు ఆల్రెడీ సెకండ్ బిట్లో ఇలాంటి మెథడ్లో సర్కమ్సెంటర్ ఫైండ్ చేశారు. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అక్కడ డైరెక్ట్ వర్టిసెస్ ఇచ్చారు, ఇక్కడ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చారు. యూజింగ్ దీస్ సైడ్స్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ ఇంకా సెకండ్ బిట్లో మనం సర్కమ్సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము? ఎస్ ఆల్ఫా కామా బీటా బి ది సర్కమ్సెంటర్ అనుకున్నాము. సర్కమ్సెంటర్ అన్ని వర్టిసెస్ నుండి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ అనుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి, ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్సి, నెక్స్ట్ టైం లాస్ట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి. ఇలా 3 కండిషన్స్ తీసుకుంటే మనకి ఆల్ఫా కామా బీటాలో 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, 3 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము? ఎనీ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఆల్ఫా అండ్ బీటా వాల్యూ వస్తాయి. సో ఆ ఆల్ఫా అండ్ బీటా వాల్యూని తీసుకెళ్ళి రిమైనింగ్ ఈక్వేషన్ దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4 మనకి ఇక్కడ అందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు సాటిస్ఫై అయిందంటే వచ్చిన వాల్యూస్ అన్నిటివి సర్కమ్సెంటర్ని రిప్రజెంట్ చేశాయని అర్థం. సో ఇక్కడ మనకి సాటిస్ఫై అయింది, LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS వచ్చింది కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్ సర్కమ్సెంటర్ ఈజ్ ఎస్ మైనస్ 1 by 3 కామా 2 by 3. వెరీ సింపుల్ అండ్ ఈజీ కదా. అసలు మీకు ఈ వీడియోకి సంబంధించి ఏం డౌట్ ఉండదు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.